అరే బాయ్ చెప్పరా దా కూర్చో. ఇక్కడ నేను చెప్పారా ఇక్కడ కూర్చున్నా ఏముందిలే మామూలే కూర్చున్నా వీటిలో వచ్చా. ఏం లేదురా అలాగే పనుండి అలాగే వెళ్తున్నాను సబ్జెక్ట్ కట్టించి వెళ్తాను అలాగే వచ్చాను. ఏడు సంగతులు ఏంటి? ఏం సంగతిలో ఉన్నారా అంత మామూలే. ఇంకా ఏంటి అడిగి అంతనేటి ఏముండదు బా మామూలు. అలా కాదురా అన్నింటికి నేను అడుగు అనుకున్నాను కానీ టైం కుదరట్లేదు. అనుకున్నానులే సడన్ గా వచ్చినప్పుడు ఏదో ఉంటదని. ఏంటో చెప్పు. అంటే ఏం లేదురా పెళ్లి చాలా రోజులైంది కదా అదే పిల్లల గురించి గట్రా ఇంకైనా ప్లానింగ్ చేశారా లేదని. అదా ఆలోచిస్తున్నాను రా. ఆలోచించేది కొంచెం తొందరగా ఆలోచిస్తా అంటే బయట నలుగురు బా ఒకటి చెప్తా నేను బా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే మా అమ్మ బాబును రే స్కూల్కి వెళ్ళరా నలుగురు అంటే నలుగురు ఏదో ఒకటి అనుకుంటారా అనేవాడు. ఆ నలుగురు కోసం స్కూల్కి వెళ్ళాను అయిపోయింది. సరే ఏదో చదువు అయిపోయింది అనుకున్నాను. తర్వాత మా మాయ వచ్చాడు. ఎరా ఏం చేస్తున్నారా అన్నాడు. ఏదో స్టడీ అయిపోయింది మాయా అని చెప్పా. సరే మరి ఉద్యోగం చేయరా మరి ఉద్యోగం లేకపోతే నలుగురు ఏమని అనుకుంటారు కదా అన్నాడు. సర్లే కదా అని నా నలుగురు కోసం ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అయిపోయింది. ఒకసారి అదే మన చిన్ననాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళని ఎరా మీ అన్నకి పెళ్ళి అయిపోతుంది మరి నీ పెళ్ళి ఎప్పుడు అన్నారు. సర్లే చేసుకున్నాలండి అంటే బే చేసుకోరా బాబు నలుగురు ఏంటి అడగ అనుకుంటారా అన్నారు. సర్లే కదా నలుగురు కోసం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు పిల్లల కోసం అడుగుతూ నలుగురు ఏమనుకుంటారా అన్నావు. నా చదువు నలుగురు కోసం చదివి ఉద్యోగం నలుగురు కోసం చేసి పెళ్ళి నలుగురు కోసం చేసి ఆఖరి పిల్లలు కూడా నలుగురు కోసం అంటే ఇక నా కోసం నేను ఎప్పుడైనా బతికేది. అసలు ఆలోచించి మాట్లాడండి. సరే ఆ నలుగురు కోసం బతుకుదా నలుగురిని చేద్దాం. నువ్వు ఇప్పుడు అన్నా చూడు ఆ నలుగురు ఏమని అనుకుంటారని. ఆ నలుగురు ఫోన్ నెంబర్లు ఉంటాయి నేను మాట్లాడి వాళ్ళతోనే మాట్లాడుకుంటాను. ఏంటి చెప్పు మరి ఇక మా కోసమే బతకద్దా. రేపొద్దున పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విషయంలో అంతే నలుగురు ఏమనుకుంటారా పిల్లల్ని ఏదో చేయించండి రా అంటారు. ఇంక అస్తమాను నలుగురు 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 ఆ నలుగురు ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు బీకున్నా ఇప్పుడు కూర్చున్నా ఆలోచిస్తున్నా నా నలుగురు ఎవడరా అని. నీకు ఎవరైనా తెలిస్తే చెప్పు నేను మాట్లాడతాను వెళ్ళి. సమాజంలో ఉత్పాదంగా మాట్లాడమంటారు మరి నువ్వేనా కదరా ప్రతి ఒక్కడు కూడా పక్కడికి వెళ్ళిపోయి నా నలుగురు నలుగురు అని చెప్పేసి అనకండి. ఎందుకంటే మనకంటూ ఒక సెల్ఫ్ ఒకటి ఉంటుంది. దాన్ని మన నలుగురు కోసం పోగొట్టుకుంటున్నాం. పక్కోడి మీద కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ సొంతం నువ్వేదో అనుకున్నావు నువ్వేం సాధించగలిగావా? ఆ నలుగురు కోసం ఆగిపోయావు. నేనేం సాధించగలిగానా? ఆ నలుగురు కోసం ఉద్యోగం అన్నాం పెళ్ళి అన్నాం ఇప్పుడు పిల్లలు అంటున్నాం. ఇంకా నా కోసం నేను బతికేది నీ కోసం నేను బతికేది ఇంక లేనప్పుడు మనం బతికేది ఎందుకురా? అది ఎప్పుడు కూడా పక్కల మీద రుద్దద్దు. నువ్వేనే కాదు మొత్తం మీ అందరికీ చెప్తున్నాను. మీకు ఏదైనా అనిపించింది అది మీకోసం మీరే చేసుకోండి. ఆ నలుగురు కోసం కాదు. ముఖ్యంగా ఎవరో తెలియలేని ఆ నలుగురు కోసం మాత్రం కాదు. మన సొంతాన్ని మనం బతుకుతాం. మనకు నచ్చినా మనం బతుకుతాం. అది తప్పైనా రైట్ అయినా సరే కష్టమైనా నష్టమైనా మనమే చూసుకోవాలి మనమే భరించాలి. ఏవా అంతేనా? అది కానీ బావా దీనివల్ల ఏదో క్యాజువల్ గా వెళ్తున్నాను కానీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ నిన్ను అడిగిన దాని మీద రేపు ఎప్పుడన్నా నన్ను కానీ నా పిల్లలు కానీ నా భార్యను కానీ అడిగితే మాత్రం ఈ సమాధానాన్ని మాత్రం ఊహపదం కాకుండా సమాధానంగా చెప్తాను బావా. చెప్పు కానీ ఆ నలుగురు కోసం మాత్రం చెప్పొద్దు. నీ కోసం నువ్వే చెప్పు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నాయి ఓకే అంతే.